ఇక కోమరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు మాకు, నీలాంటి 5గురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది. ఏకనాథ్ షిండే మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తుంది, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టడం నీకు తెలుసా? కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నా తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను, అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతలేదు. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. అందుకనే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే పదవి ఎప్పుడు కూడా తీసుకోవద్దు. నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తని ఇవాళ ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, 14 సీట్లు గెలవబోతున్నాం. మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు, పనికిరాని మాటలు బంద్ చేయరు, ప్రభుత్వాన్ని బడగొట్టు మాటలు బంద్ చేయరు. అట్లా అనుకుంటే మీ 50 ఏళ్ళు పాలించినాం, ఏ ప్రభుత్వాన్ని బడగొట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్యులర్ పార్టీగా మీ అందరూ కూడా అన్యాయం పవిత్ర దినమైన రోజు మా ఆపోజిషన్ నాయకులకు చెప్తున్నా, ఇక ముందు మా ఇంటర్నల్ పార్టీ గురించి కానీ, మా పార్టీలో గ్రూపులు ఉన్నాయని కానీ, దళితులను అవమానపడుతుంది. మీరు